హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కెరియర్ గైడర్ శ్రీధర్ కౌటిల్య గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన. సార్, ఒక్కసారి మాట్లాడుకుంటే 83% స్టూడెంట్స్ అంటే బీటెక్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వీడియో అంతా కూడా వాళ్ళ కోసమే. చేసిన వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు జాబ్స్ లేక. పేరెంట్స్ వర్షన్ కూడా చూసుకుంటే చాలా మంది ఏంటంటే ఇంటర్ అయ్యాక డైరెక్ట్ బీటెక్ పంపడం అనేది మనం చూస్తున్నాం. డిగ్రీ వైపు ఎందుకు వెళ్ళట్లేదు? అంటే డిగ్రీలో బీటెక్ కి సంబంధించినటువంటి అంత హై కోర్సెస్ డిగ్రీలో లేవా? మరి డిగ్రీలో కూడా బీటెక్ లైన్ గా చూసుకునే కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? బెస్ట్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయంటే ఒక్కసారి మా పేరెంట్స్ కి అలాగే స్టూడెంట్స్ కి కూడా ఒక అవేర్నెస్ గా సార్. అవును. సో బీటెక్ కాకుండా చాలా మందికి బీటెక్ వద్దు, టాప్ డిగ్రీ కోర్సెస్ ఏమున్నాయని చెప్పి చాలా మంది ఎంక్వైరీ చేస్తుంటారు. వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఉండదు. అంటే నేను చెప్పడము, బీటెక్ కింద బెటర్గా కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి, బీటెక్ ఈక్వాలెంట్ కూడా ఉన్నాయి డిగ్రీలే. అంటే బిఏ, బీకామ్, బీఎస్సీలో వీటిలోనే కొన్ని బ్రాంచెస్ చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాటిల్లో టాప్ కాలేజీలు కూడా ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజీలు కూడా ఉన్నాయి డిగ్రీలో. వాటిల్లో చేస్తే చాలా ఎక్సలెంట్ గా లైఫ్ కెరీర్ లో సెటిల్ అవుతారు. అంటే బీకామ్ టాప్ కాలేజ్ ఇండియాలో, బిఏ టాప్ కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ వే, సో బిఎస్సీలో టాప్ కాలేజెస్ ఉన్నాయి. ఇవి తెలియకపోవడం ద్వారానే బీటెక్ వైపు వెళ్ళిపోతున్నారు. దాని గురించి ఈ రోజు నేను మీకు ప్రెజెంటేషన్ ఇస్తాను. సో వ్యూవర్స్, మరి వీడియో ఎక్కడ పాజ్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. శ్రీధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పేరెంట్స్ చాలా మంది కూడా ఇంటర్ అయిందంటే చాలు బీటెక్ ఏ కోర్స్ తీసుకుందాము అని తోసేస్తున్నారు. పేరెంట్స్ కూడా పిల్లల్ని కూడా ఆలోచించుకోవాలని ఇవ్వట్లేదు. పేరెంట్స్ కూడా ఇమీడియట్లీ బీటెక్ వెళ్ళాలి. అసలు డిగ్రీ వైపు ఎంతమంది చూస్తున్నారు, పేరెంట్స్ కానీ పిల్లలు కూడా? మరి వీడియో ఎక్కడ పాజ్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాకుండా, బీటెక్ కాకుండా ఇండియాలో టాప్ 10 డిగ్రీ కోర్సెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. టాప్ 10 డిగ్రీ కోర్సెస్ జాగ్రత్తగానండి, ఇది చాలా చాలా రేర్ ఇన్ఫర్మేషన్, చాలా చోట్ల దొరకపోవచ్చు కూడా. నెంబర్ 1, మీకు బీటెక్ వద్దనుకుంటే దాన్ని తలదన్నే కోర్సెస్ ఉన్నాయి. నెంబర్ 1 కోర్సు లా డిగ్రీ. నేను లా అనగానే మీరు చాలామంది ఏమనుకుంటారంటే మన స్టేట్ లెవెల్లో లా కదా, అది అంతగా ఉపయోగం లేకపోవచ్చు అని అనుకుంటారు. నేను స్టేట్ గురించి చెప్పడం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ లా కాలేజెస్ ఇండియాలో 26 ఉన్నాయి. అవి ఏంటంటే ఎన్ఎల్యూస్ అంటే నేషనల్ లా యూనివర్సిటీస్. మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత 5 ఇయర్స్ ఈ బిఏ ఎల్ఎల్బి కానీ కోర్స్ చేస్తే ఈ ఎన్ఎల్యూస్లో మీకు మంచి కెరీర్ ఉంటుంది. దీనికి మీరు రాయాల్సిన ఎగ్జామ్ క్లాట్ ఎగ్జామినేషన్. ఇక్కడ చూడండి, లా యూనివర్సిటీస్ ఎగ్జామినేషన్ పేరు క్లాట్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఈ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ మనకి డిసెంబర్లో జరుగుతుంది. అంటే ఇంటర్ మీరు సెకండ్ ఇయర్ ఉన్నప్పుడే ఈ ఎగ్జామ్ రాసేవారు. అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంటే ఇంటర్ మీరు సెకండ్ ఇయర్ స్టార్ట్ కన్నా కూడా ఫస్ట్ ఇయర్లోనే దీని గురించి ఆలోచిస్తే ఈజీగా ప్రిపేర్ కాగలుగుతారు. అయితే మరి ఈ లా యూనివర్సిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని ఆలోచించారంటే మన హైదరాబాద్లో నల్సార్ ఉంది. అదేవిధంగా వైజాగ్లో మీరు చూసారంటే దామోదర్ సంజీవియా లా యూనివర్సిటీ ఒకటి ఉంది ఏపీలో. ఇక్కడ ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఏంటి అడ్వాంటేజ్ అంటే మీరు చూడండి, ఫస్ట్ మీరు లా చేసిన తర్వాత మీ కెరీర్ గ్రోత్ ఏంటి, కార్పొరేట్ లాయర్ అవ్వచ్చు. అంటే మీరు 12 to 15 lakhs శాలరీ ప్యాకేజ్ తీసుకోవచ్చు. అంటే మీరు ఈ ఎన్ఎల్యూస్లో బిఎల్ఎల్బి 5 years అయిపోయిన వెంటనే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కువగా వస్తాయి. అందువల్ల కార్పొరేట్ కంపెనీస్ మిమ్మల్ని తీసుకెళ్తుంది. లీగల్ కన్సల్టెంట్, జ్యుడిషియల్ సర్వీసెస్, పోనీ ఇవన్నీ వద్దనుకుంటే మీరు డైరెక్ట్గా కోర్టు జడ్జి అవ్వచ్చు మన భాష చెప్పాలంటే, అవునా? సో ఇక్కడ మీకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే స్టేట్ కోటాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో డిఎస్ఎన్ఎల్ వైజాగ్లో చేస్తే 120 సీట్స్లో 60 సీట్స్ స్టేట్ కోటా ఉంది. అదేవిధంగా మీకు హైదరాబాద్ నల్సార్లో 132 సీట్స్ ఉంటే దాంట్లో 28 సీట్స్ తెలంగాణ స్టేట్కి ఉంది, లోకల్ కోటా ఉంది. ఈ లోకల్ కోటాలు మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు. సో సెకండ్ కోర్సు టాప్ డిగ్రీ కోర్స్ ఏంటంటే టాప్ 10 డిగ్రీ కోర్సెస్లో బీబీఏ ప్లస్ ఎంబీఏ. చాలా ట్రెండింగ్ కోర్స్ అండి ఇది, చాలా మందికి తెలియంది ట్రెండింగ్ కోర్స్. ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఐఐఎంలో 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ మీరు చేయొచ్చు. దీనికి మీరు ఐపీ మ్యాట్ అనే ఎగ్జామ్ రాయాలి. ఎంతోమంది నన్ను ఎంక్వైరీ చేస్తుంటారండి ఈ కోర్స్ కోసము. ఇది నేనే అవేర్నెస్ విధంగా పెద్ద ఎత్తున క్రియేట్ చేశాను ఏపీ తెలంగాణలో నా వీడియోస్ ద్వారా. ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్ తర్వాత బీబీఏ టాప్ కాలేజెస్, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్, ఐఐఎంస్. అంటే ఇంజనీరింగ్ కోసం ఐఐటీస్ ఎలా ఉన్నాయో అదేవిధంగా ఎంబీఏ కోసము, మేనేజ్మెంట్ కోర్సెస్ కోసము, బీబీఏ కోసము ఐఎమ్స్ ఉన్నాయి మనకి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కాలేజెస్, ఐఎం వైజాగ్ ఉంది, ఐఎం అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా మీరు వినుంటారు. ఈ 22 ఐఐఎంస్లో కొన్ని ఐఎమ్స్ మనకి ఈ ఐపీ మ్యాట్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాయి. అంటే మీరు ఐపీ మ్యాట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోతున్న టైంలో
ఈ ఏప్రిల్ టు జూలై లోపల ఈ ఐపీ మ్యాట్ ఎగ్జామ్స్ జరుగుతుంది. ఒకటి కాదు, ఐపీ మ్యాట్ ఎగ్జామ్స్ 3 ఎగ్జామ్స్ జరుగుతుంది ఇప్పటికైతే 2025 ప్రకారం. సో దీంట్లో మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఏం కెరీర్ ఉంటుంది, మీరు బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయడం ద్వారా వచ్చే అడ్వాంటేజ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అవ్వచ్చు, మీకు వచ్చే పోస్టులు ప్రొడక్ట్ మేనేజర్ అవుతారు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అవుతారు, మార్కెటింగ్ మేనేజర్, ఆపరేషన్ మేనేజర్. వీటిలో శాలరీ ప్యాకేజెస్ చూసారంటే మీరు 30 to 50 lakhs ఆఫ్టర్ మీరు ఎంబీఏ అయిపోయిన తర్వాత కొంత పీరియడ్ తర్వాత 30 to 50 lakhs 5 years కెరీర్ నేను ఒకసారి చూసి చెప్తున్నాను. అదే కాదు, ఎంబీఏ అయిపోయిన వాళ్ళకి మీకు యావరేజ్గా 20 lakhs పర్ ఇయర్ 20 lakhs ఉంది మీకు. అంటే ఎలా చూసుకున్నా కూడా ఒక 2 lakh rupees పర్ మంత్ మీకు వచ్చే అవకాశము ఎక్కువగా ఉంది, గుర్తుపెట్టుకోండి. రైట్. సో వీటికి మీరు వెళ్ళాలి అంటే మీరు ఎలా ప్రిపేర్ కావాలంటున్నాను. సో ప్రిపరేషన్ ముందు చూడండి అసలు ఎన్ని ఐఎమ్స్ ఉన్నాయని చెక్ చేశారంటే 22 ఐఎమ్స్లో 5 years బీబీఏ ప్లస్ ఎంబీఏ. ఇది ఎక్కడ మీకు దొరకని ఇన్ఫర్మేషన్ చెప్తాను, బాగా ఆలోచించండి. 5 years బీబీఏ ప్లస్ ఎంబీఏ 7 ఐఎమ్స్లో ఉంది. ఎప్పటికంటే 2025 డిసెంబర్కి. కానీ మీరు 2026లో కానీ వీడియో చూసినట్టయితే అప్పటికి ఇంకా ఐఎమ్స్ పెరుగుతుంది. మొత్తం 22 ఐఎమ్స్లో దాదాపుగా అన్ని ఐఎమ్స్ కూడా ఈ కోర్స్కి వెళ్ళిపోతాయి. ఇప్పటికైతే ఉన్న సిచ్యువేషన్ మీకు చెప్తున్నాను. ఐఎమ్ ఇండోర్, రోహ్తక్, షిల్లాంగ్, రాంచీ, అమృత్సర్, జమ్మూ, బోధ్గయా 7 ఐఎమ్స్లో మీకు 5 years కోర్స్ ఉంది ఐపీ మ్యాట్ ఎగ్జామ్ ద్వారా. నెక్స్ట్ ఇదే ఐఎమ్స్ మీరు గమనించారంటే నెక్స్ట్ ఒక 12 ఐఎమ్స్ మొత్తం కూడా, అంటే మీకు ఒక 5 ఐఎమ్స్ ఏం చేసాయంటే 4 years కోర్స్ రన్ చేస్తుంది. 4 years బిఎంఎస్ అన్న, అంటే బ్యాచులర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. ఇంతకుముందు 5 years కోర్స్ కదా, ఇప్పుడు 4 years. ఇది ఐఎమ్ సిర్మౌర్, ఐఎమ్ కోజికోడ్, ఐఎమ్ లక్నో, సంబల్పూర్, ఐఎమ్ ముంబై. సో దీంట్లో ఐఎమ్ కోజికోడ్, ఐఎమ్ ముంబై, లక్నో టాప్ మోస్ట్ ఐఎమ్స్ అండి, చాలా ఓల్డెస్ట్. వాళ్ళ దగ్గర మీకు 4 years కోర్స్ ఉంది. అంటే 4 years తర్వాత మీకు మంచి కెరియర్, సో మీరు మేనేజ్మెంట్ సెక్టర్లో సెటిల్ కావచ్చు. సో కాబట్టి మీరు దీన్ని బాగా థింక్ చేయండి. ఐఎమ్ ముంబై ఓల్డెస్ట్ అండ్ యాక్చువల్ కానీ అది నిటి అని పేరుతో ఉండేది. అక్కడ డిజిటల్ సైన్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేది కొత్త కోర్స్ స్టార్ట్ చేశారు, జస్ట్ రీసెంట్గా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ మరి నేను క్లాడ్ గురించి చెప్పాను, ఐపీ మ్యాట్ గురించి చెప్పాను. అంటే మీరు బీటెక్ వద్దనుకుంటే లా చెప్పాను క్లాడ్ ఎగ్జామ్ ద్వారా, లేదా రెండోది మేనేజ్మెంట్ సెక్టర్ చెప్పాను ఐపీ మ్యాట్ ద్వారా, మరి మూడోది బీసీఏ కూడా మీరు చేయొచ్చు. మరి బీసీఏతోనే మీకు సక్సెస్ రావడం కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. అయితే బీసీఏ అనేది మీరు చేసిన తర్వాత 2 years ఎంసీఏ చేశారనుకోండి, చాలా లాభాలు ఉంటుంది. బీసీఏ చేసిన వాళ్ళకి డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వీటిల్లో మీకు కెరీర్ టేకప్ చేయొచ్చు. సో ఈ బీసీఏ ద్వారా ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి, సాఫ్ట్వేర్ డెవలపర్, డేటా అనలిస్ట్, వెబ్ డెవలపర్, సిస్టమ్ అడ్మిన్. రైట్. లాస్ట్లో నేను చెప్పింది ఎంసీఏ కోర్స్ అండి. ఎంసీఏ కానీ మీరు 2 years, ఎంసీఏ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఎగ్జామ్స్ ఉంది, నిమ్సెట్ అనే ఎగ్జామ్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంసీఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అంటే ఈ నిమ్సెట్ అనే ఎగ్జామ్ కానీ మీరు రాశారంటే ఎప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోతున్న టైంలో, సో ఏప్రిల్ మే సీజన్లో మీరు ఎన్ఐటీస్లో ఎంసీఏ చేయొచ్చు. ఎన్ఐటీ సూరత్కల్ ఇలాంటి దాంట్లో టాప్ మోస్ట్. సో బీసీఏ ప్లస్ ఎంసీఏ చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నాను. నెక్స్ట్ బీసీఏ తర్వాత మామూలుగా మనం అందరూ మాట్లాడుకునే కోర్సు బీకామ్ చాలా చాలా డిమాండ్, అన్ని ఊళ్ళో బీకామ్ స్టూడెంట్స్ ఉంటారు. మరి బీకామ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, అకౌంటెంట్, బ్యాంకింగ్, సిఏ, స్టాక్ మార్కెట్. ఇక్కడ ఇంకొకటి ఉంది, బీకామ్ నుండి కొత్తగా మీరు యూకే బేస్డ్ ఏసీసీఏ అసోసియేషన్తో చాలా మంది చేస్తున్నారు, చార్టర్డ్ అకౌంటెన్సీ. అది చాలా అడ్వాంటేజ్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఏసీసీఏతో కానీ మీరు బీకామ్ కానీ యాడ్ చేసుకుంటే బీకామ్ ఒక రేంజ్లోకి వెళ్తుంది. అయితే మరి బీకామ్ మా ఊర్లో అంత టాప్ కాలేజెస్ లేవు సార్ మీరు అంటున్నారు. మరి టాప్ కాలేజెస్ ఏమన్నా ఇండియాలో అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. మన ఇండియాలో ఎస్ఆర్సిసి, శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, న్యూఢిల్లీ అనేది ఇండియాలోనే టాప్ బీకామ్ కాలేజ్, దాన్ని టార్గెట్ పెట్టండి. అలానే ఢిల్లీలో హిందూ కాలేజ్ టార్గెట్ పెట్టండి, లేదా చెన్నైలో లయోలా కాలేజ్, చాలా ప్రెస్టీజియస్ కాలేజ్ అండి ఇది. సౌత్లో మీరు ఒకవేళ మీరు ఢిల్లీ వెళ్ళను, దీనికి అప్లికేషన్ వేసుకోండి. తర్వాత ఎంసీసీ, బెంగళూరులో క్రైస్ట్ యూనివర్సిటీ చాలా ఓల్డ్ అండ్ పాపులర్, అక్కడ మీరు బీకామ్ ఆఫర్ చేస్తున్నారు. మీరు బీకామ్ ఆ లోకల్ ఏరియాస్లో నాకు అంత టాప్ లెవెల్లో లేదనుకున్నప్పుడు ఇవి నేషనల్ లెవెల్లో ఉంది కదా, వీటికి మీరు టార్గెట్ పెట్టండి అని చెప్తున్నాను. రైట్. చాలా కాలేజెస్ వీటి అడ్మిషన్ కోసము సియూఈటీ తీసుకుంటుందండి, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామ్ ద్వారా వీటిల్లో మీకు అడ్మిషన్ లభిస్తుంది. రైట్. ఇది బీకామ్. తర్వాత మీరు బీకామ్ చేసిన తర్వాత ఎంబీఏ టేకప్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. క్యాట్ రాసి ఎంబీఏకి వెళ్తే చాలా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది మీకు. నెక్స్ట్ బీఎస్సీ ద్వారా ఏం జరుగుతుంది మీకు కెరీర్ ఆపర్చునిటీస్. ఈ బీఎస్సీ ద్వారా మీరు కెరీర్లో ఇస్రో లాంటి సంస్థలు, డిఆర్డిఓ, బార్క్ ఇలాంటి సంస్థల్లో మీరు కెరీర్ టేకప్ చేయొచ్చు. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, లేదా టీచింగ్, డేటా అనలిటిక్స్ వీటిలంతా కూడా మీరు జాబ్స్ వస్తాయని చెప్తున్నాను. మరి బీఎస్సీకి టాప్ కాలేజెస్ ఏమున్నాయి ఇండియాలో అంటే ఐఎస్సి ఉంది కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ప్రముఖమైన సంస్థ, అంతర్జాతీయ సంస్థ, అక్కడ బీఎస్సీ ఉంది. బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా.
లయోలా కాలేజ్ చెన్నై, ఉస్మానియా హిందూ కాలేజ్, వీటిలంతా కూడా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, బయాలజీ చేయించని చెప్తున్నాను. అలానే మీకు ఇంకో కోర్స్ ఇంట్రో చేస్తున్నా చూడండి. ఇది చాలా మందికి తెలియంది. ఏంటంటే 4 years బీఎస్సీ కోర్సు 2025లో ఐఎం బెంగళూరు ఆఫర్ చేస్తుంది. చాలా మందికి తెలియదు ఈ విషయం. మీరు బాగా మంచి స్టూడెంట్, మీ స్టూడెంట్ ఇంటెలిజెంట్, క్లెవర్, నాకు టాప్ మోస్ట్ బీఎస్సీ కావాలంటే ఎస్, ఐఎం బెంగళూరు. ఐఎం బెంగళూరు అనేది ఇంటర్నేషనల్ లెవెల్ కాలేజ్. ఈ కాలేజ్ డేటా సైన్స్ విత్ ఎకనామిక్స్తో ఒక కోర్స్ ఆఫర్ చేస్తుంది. దీంట్లో మీకు రాయాలంటే డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతూ గుర్తుపెట్టుకోండి. చాలా మంది డేట్స్ తెలియదు. ఈ ఐఎం బెంగళూరుది మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఐఎం బెంగళూరు వాళ్ళు యూగ్యాట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేసి డిసెంబర్లోనే కండక్ట్ చేస్తున్నారు. ఈ డిసెంబర్లో రాస్తే మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే డిసెంబర్లో రాస్తే జూన్ కంతా మీరు చేరిపోవచ్చు అనమాట. టాప్ మోస్ట్ కోర్స్ బీఎస్సీ ఆనర్స్ ఐఎం బెంగళూరు ఆఫర్ చేస్తుంది డేటా సైన్స్లో. సో స్టూడెంట్ కానీ క్లెవర్, కాలేజ్ టాపర్స్ అనుకుంటే నేను చెప్పిన ఈ కోర్సుని చూడండి. నెక్స్ట్ టాప్ 10 డిగ్రీ కోర్సెస్లో బీఎస్సీ అగ్రికల్చర్. బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే ఏంటి, మీరు అగ్రానమీ అంటే అగ్రికల్చర్ ఎకానమీ, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫుడ్ సైన్స్, సో ఎన్నో ఉన్నాయి చూడండి, వెటర్నరీ సైన్స్, వీటిలో మీకు వెళ్ళొచ్చు కదా. మరి బీఎస్సీ అగ్రికల్చర్లో కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి, చాలా ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి తెలుసా, చాలా మంది తెలియని విషయము. ఏంటి గవర్నమెంట్ జాబ్స్ అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వచ్చు. ఐబీపీఎస్ అనే బోర్డు బ్యాంకుల్లో అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ అనే పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ టేకప్ చేయాలంటే బీఎస్సీ అగ్రికల్చర్ ఉండాలండి. అవునా? ఇంకా చెప్తాను మీకు, బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఐఏఎంలో ఎంబీఏ ఉంది, అగ్రికల్చర్ బేస్డ్ ఎంబీఏ ఉంది, అగ్రి ఎంబీఏ. దానికి ఓన్లీ బీఎస్సీ అగ్రికల్చర్ ఎలిజిబిలిటీ ఉంది. ఐఏఎం అహ్మదాబాద్ ఉంది, ఐఏఎం లక్నోలో ఉంది. అక్కడ ఇంకా మీకు మంచి ఆపర్చునిటీస్. అంటే అక్కడ కానీ మీరు ఎంబీఏ అయిపోతే 2 lakhs per month కూడా ఈజీగా అర్న్ చేసుకోవచ్చు. బీఎస్సీ ప్లస్ అగ్రి ఎంబీఏ బాగా గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ కూడా మేనేజ్ ఉన్న సంస్థ ఉంది. అదేవిధంగా గుజరాత్లో ఇర్మా, ఇన్స్టిట్యూట్ రూరల్ మేనేజ్మెంట్, ఆనంద్, వీటిలో టాప్ ఇన్స్టిట్యూషన్స్ అవంతా కూడా. మరి బీఎస్సీకి టాప్ కాలేజెస్ ఏమైనా అగ్రికల్చర్కి, ఇదిగో మన ఆంధ్రప్రదేశ్లో ఆచార్య ఇంజనీరింగ్గా ఉంది. అదేవిధంగా మనకి ప్రొఫెసర్ జయశంకర్ ఇన్స్టిట్యూషన్ ఉంది తెలంగాణలో. గవర్నమెంట్ కాలేజెస్ మీరు వీటిని చూస్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ మీకు ఇంకొక చాలా చాలా ట్రెండింగ్ కోర్స్ చెప్తాను. చాలా మందికి తెలియదు ఏంటంటే బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అండి. చాలా మందికి తెలియదు ఏంట్రా బాబు అంటే బాగా థింక్ చేయండి. ఫోరెన్సిక్ సైన్స్ అనేది చాలా టాప్. ఎందుకు టాప్, మీరు ఈ మధ్య హిట్ సినిమా చూస్తుంటారు, హిట్ 2, హిట్ 3 వచ్చింది కదా, దాంట్లో చూసారు ఫోరెన్సిక్స్ ఎంత రోల్ ప్లే చేస్తుందో. మీరు ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ ఉందండి. మీరు ఈ ఫోరెన్సిక్స్ అయిపోయి ఎందుకు వెళ్ళకూడదు? వీటిలో 50-60% మీకు ఉందనుకోండి, 50% మినిమం మీరు ఫోరెన్సిక్ సైన్స్. ఇది మీకు ఇండియాలోనే టాప్ కాలేజ్ ఒకటి ఉంది గుజరాత్లో, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ. చాలా మందికి తెలీదు. మీరు ఈ ఫోరెన్సిక్ సైన్స్ చేస్తే క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్గా, ఫోరెన్సిక్ సైంటిస్ట్గా, డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్గా, టాక్సికాలజీలో ఎన్ని మంచి ఇంట్రెస్టింగ్ కోర్సెస్. సైబర్ క్రైమ్ చాలా మంది అవసరం, అంటే కొన్ని వేల మంది అవసరం అయితే దీనికి ఈ కోర్స్ బయట వచ్చేవాళ్ళు కేవలం 100లో ఉన్నారు. బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నేషనల్ యూనివర్సిటీ కూడా ఉంది దీని మీద మనకి గుజరాత్లో, రైట్? బీఎస్సీ ఉంది, అక్కడ ఎంఎస్సీ కూడా ఉంది ఫోరెన్సిక్ సైన్స్ మీద. సో చూడండి, ఎన్ఎఫ్ఎస్యు కాలేజ్, దీన్ని చెప్తున్నాను గుజరాత్. ప్రైవేట్లో చేయాలంటే అమిటీ యూనివర్సిటీ, చండీగఢ్ యూనివర్సిటీ, బెనారస్ యూనివర్సిటీ, వీటిలన్నీ కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ ముంబై కూడా ఉంది. ఇవి ప్రైవేట్ టాప్ కాలేజెస్. నేను ఇక్కడ మీకు కోర్సెస్తో పాటు టాప్ కాలేజీలు ఏమున్నాయి గవర్నమెంట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు అందరికీ వీటి మీద ఎందుకు ఒక విధంగా విరక్తి వచ్చిందంటే, నాకు ఇంజనీరింగ్ కాలేజ్ చూసి చాలా వ్యామోహంతో ఉంటాం మనం, చాలా పెద్ద పెద్ద క్యాంపస్ అని. డిగ్రీ కాలేజ్ పెద్ద పెద్ద క్యాంపస్ మీకు కనిపించదు. ఇవి ఉన్నాయని చెప్తున్నాను, ఇది టార్గెట్ పెట్టండి. 7th one టాప్ 10లో బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. మీకు పెయింటింగ్ అంటే ఇష్టం, కోర్సుగా చేయండి. స్కల్ప్చర్ చేయండి, యానిమేషన్ చేయండి, విఎఫ్ఎక్స్ ఎంత అవసరమైన అసలు విజువల్ ఎఫెక్ట్స్ సిలబస్లో చూస్తాం. వీళ్ళందరికీ చాలా డిమాండ్ ఉంది. ఇవి కూడా ఆఫర్ చేసే కొన్ని ఇన్స్టిట్యూషన్ మనకు ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, వాటిలో ఎక్కువగా ఆఫర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పూణేలో ఫ్లేమ్స్ యూనివర్సిటీ, వీళ్ళ దగ్గర ఈ కోర్సెస్ ఉన్నాయండి. యానిమేటర్ అవ్వచ్చు, గ్రాఫిక్ డిజైనర్ కావచ్చు, ఆర్ట్ డైరెక్టర్ కావచ్చు, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో. నెక్స్ట్ మరొక ట్రెండింగ్ ఏంటంటే బీజేఎంసీ, బిఏ జర్నలిజం. మీకు జర్నలిజం అంటే ఇష్టము, న్యూస్ అంటే ఇష్టము, కోర్స్ చేయొచ్చు కదా. మీరు ఎంతసేపు ఇంజనీరింగ్ అని ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటున్నాను. ఇంజనీరింగ్ కాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే పేరెంట్స్ కూడా దీని మీద మీరు ఆలోచించవచ్చు. జర్నలిజం ఇప్పుడు మీడియా ఎంత పవర్ఫుల్ మీకు తెలుసు. సోషల్ మీడియా, వెబ్ మీడియా, శాటిలైట్ అందరికీ కూడా జర్నలిజం చేసిన స్టూడెంట్స్ని హ్యాపీగా తీసుకున్నారు. ఎందుకంటే ఈ కోర్స్ చేసే వాళ్ళు చాలా తక్కువ, చేరే వాళ్ళు తక్కువ, డిమాండ్ ఏమో ఎక్కువ. జర్నలిజం చేసిన వాళ్ళు మీరు ఇక్కడ ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, గ్రాఫిక్ డిజైనర్ ఎలా నవ్వచ్చు. మరి దీనికి సంబంధించి ఎక్కడన్నా మంచి మంచి కాలేజీలు ఉన్నాయంటే ఎస్. సో జర్నలిజంకి ఐఎంసి న్యూఢిల్లీలో ఉందండి, జమియా మిలియా ఇస్లాం యూనివర్సిటీ ఉంది, ఢిల్లీ యూనివర్సిటీ ఉంది. ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం చాలా పాపులర్, సింబాసిస్ పూణేలో ఉంది, ఉస్మానియాలో ఉన్నాయి, బెంగళూరు యూనివర్సిటీలో ఉంది. జర్నలిజం మీద కోర్సెస్, డిగ్రీ కోర్సెస్ చెప్తున్నాను నేను. నెక్స్ట్ మరొకటి ఉందండి టాప్ 10 డిగ్రీ కోర్సెస్లో బీహెచ్ఎం, హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్. ఒక హోటల్లో షెఫ్కి ₹1,00,000 ఇచ్చినా కూడా దొరకడం లేదు తెలుసా మీకు.
1 lakh ఇస్తే మనం బీటెక్ చేసి 20,000 వస్తే అబ్బా గొప్ప అనుకుంటున్నాం. ఇక్కడ షెఫ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయండి. అయితే హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకి టాప్ కాలేజ్లు ఏమున్నాయని మళ్ళీ మీకు అనిపిస్తుంది. ఎస్, టాప్ కాలేజ్లు ఏమున్నాయంటే చూడండి, ఐహెచ్ఎం ముంబై, ఎస్ఐహెచ్ఎం, ఐఐటిటిఎం, ఇవి హాస్పిటాలిటీ టూరిజంలో టాప్ కాలేజెస్. అంటే కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ మీకు ఉన్నాయి. రైట్, బాగా థింక్ చేయండి. సో ఇలాంటి కాలేజ్ కానీ మీరు కానీ చేరితే హోటల్ మేనేజ్మెంట్లో మంచి మంచి పోస్ట్ అండి. ఈరోజు నేను ఇక్కడికి వస్తుంటే తిరుపతి నుంచి మా స్టూడెంట్ ఒక అబ్బాయి అండి. ఆ అబ్బాయి సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు. అతను ఇక్కడ టాప్ అబ్బాయి ఇంటర్మీడియట్ చదివింది. ఇప్పుడు నేను స్టూడియోకి వస్తుంటే మాట్లాడించాడు, ఇంటర్మీడియట్ చదివింది. ఈరోజు స్టార్ హోటల్లో 1 lakh పైన అర్న్ చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ 10,000కి 20,000కి ఉద్యోగాల్లో ఇవ్వని ఎక్కడెక్కడో మనం ఎక్కడో అవస్థలు పడుతుంటాం కదా. మీకు సింపుల్ కోర్సెస్, వీటిని తక్కువగా చూడద్దండి, మీరు చాలా వాల్యూ ఇస్తారు. రైట్, నెక్స్ట్ బిఏ హ్యూమానిటీస్. ఇప్పుడు బిఏ ఉంది. బిఏ ఎందుకు అనుకుంటారు? బిఏలో మీరు స్పెషలైజేషన్ చూసారంటే తెలుగు, ఇంగ్లీషు, బిఏ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, ఎకనామిక్స్ ఉన్నాయి కదా. బిహెచ్ఈపి చాలా టాప్ కోర్స్. ఇప్పుడు నేను చేసిన కోర్స్ కూడా బిఏహెచ్ఈపి ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటారు మీరు? ఎస్, మీకు చెప్తాను చూడండి. బిఏ మీరు చేయడం ద్వారా దాంట్లో బిఏ హ్యూమానిటీస్ సోషల్ సైన్సెస్లో మీరు బిఏ చేసిన తర్వాత యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ కలెక్టర్ అవ్వచ్చు. తర్వాత మీరు గ్రూప్స్, ఏబిపిఎస్ గ్రూప్స్ రాసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాయొచ్చు. జర్నలిజం, హ్యూమన్ రిసోర్స్, ఎన్జిఓ అవ్వచ్చు మీరు. అవునా? ఎంత మంచి కోర్స్ తెలుసా? బిఏ చేసిన తర్వాత మీరు గ్రూప్స్కి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సివిల్ సర్వీసెస్, ఈ కోర్సెస్లో సబ్జెక్ట్ మొత్తం అదే. ఏది? ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. ఆ సబ్జెక్ట్స్ అంటే బీటెక్ వాళ్ళకి మహాభయం. మీరు ఈజీగా అయిపోతారండి. అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవ్వచ్చు కదా, వాటికి ఈ కోర్సులు బాగా పనికొస్తుంది. రైట్, దీంట్లో టాప్ కాలేజెస్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. మీరు బిఏ టాప్ కాలేజ్ ఏది ఉందంటే సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపసెస్ ఉన్నాయి. మనకి బాగా గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపసెస్. అవి ఏంటది? సో మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలో కానీ మీరు బిఏ చేస్తే చాలా బాగుంటుంది. ఆ బిఏ చేయాలంటే మీరు సియూటీ ఎగ్జామ్ రాయాలి. కామన్ యూనివర్సిటీ సెంట్రల్ టెస్ట్ ఎగ్జామ్ రాస్తే అన్ని సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో మీకు బిఏ చేయడానికి అడ్మిషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే దీంట్లో ఇంకోటి ఉందండి, ఏంటంటే ఇది ఒకటి చూపిస్తాను, చూస్తారా? చాలా చాలా ఇంపార్టెంట్ బిఏకి. ఇది ఎంతమంది తెలుసు? ఎన్ఎల్ఎస్యు అని ఒక యూనివర్సిటీ ఉంది. అది ఇండియాలో నెంబర్ 1 లా యూనివర్సిటీ. మీరు కాబట్టి నేను చెప్పిన ప్రతి పాయింట్ గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ప్రతి వర్డ్ కరెక్ట్. ఎందుకంటే నేను 20,000 స్టూడెంట్స్ని 20 ఇయర్స్గా కోచింగ్ ఇచ్చి ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఎన్ఎల్ఎస్యు అనేది బి ఆఫర్ చేస్తుంది. 2025లో కోర్సు పెట్టింది. ఎవరికి తెలియదండి. లిమిటెడ్ సీట్స్, ఎక్స్ట్రాడనరీ కోర్సు. ఎందుకంటే కాలేజ్ నెంబర్ 1 యూనివర్సిటీ ఇన్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ది. వీళ్ళు బిఏ ఆనర్స్ మొదలు పెట్టారు. హిస్టరీ, సోషియాలజీ, ఎకనామిక్స్, పాలిటిక్స్. ఈ బ్రాంచ్లతోనే యూపీఎస్సీలో మీరు సివిల్స్, మెయిన్స్ రాస్తారు. గుర్తుపెట్టుకోండి. ఆంథ్రోపాలజీ చాలా డిమాండ్ సబ్జెక్టు. వాళ్ళు 4 ఇయర్స్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీతో టీచ్ చేస్తారు. దీనికి మీరు అప్లై చేసుకోండి. ఎన్ఎల్ఎస్ బిఆర్ఎస్ అని కొట్టండి, మీకు లింక్ కూడా వస్తుంది. రైట్, ఇది టాప్ 10 కోర్సెస్. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో టాప్ 10 కోర్సెస్ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, కోర్సెస్ దీంట్లో మీకు చాలా పరిచయం ఉన్నాయి. అయితే కొన్ని పరిచయం లేని ఏంటంటే, ఫోరెన్సిక్ సైన్స్ గురించి మాట్లాడాను. మిగతా కోర్సెస్ గురించి మీకు పరిచయం ఉంది, కానీ వాటిల్లో టాప్ కాలేజీలు ఏంటున్నాయి ఇండియాలో మీకు తెలియదు. అందువల్లనే మీరు కాలేజ్ తెలియకపోవడం ద్వారా కోర్స్నే హేట్రెడ్ చేశారు. మీకు అందుకే నేను కాలేజ్ లిస్ట్ ఇచ్చాను ఎక్కడెక్కడ ఉన్నాయని. వీటిని మీరు చూసి వీడియోలో మీరు జస్ట్ గూగుల్లో క్లిక్ చేసినా కూడా అవన్నీ కూడా మీకు వెబ్సైట్ లింక్ వస్తుంది. రైట్, విషింగ్ ఆల్ ద బెస్ట్.